న్యూ వ్లాగ్. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి అన్నమాట. అండ్ ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. మీకు ఆడ వీడియోస్ అయితే చేసి చూపిస్తా. సో కంటిన్యూ ద వ్లాగ్. గైస్ మేమైతే ఇగో టెంపుల్కి అయితే వచ్చినాం, చూసుకోవచ్చు. డైరెక్ట్ ఆపోజిట్ ఉంటుంది. ఇవాళ వైకుంఠ దారంగా ఇళ్ళకి ఇస్తారు. టికెట్ తీసుకున్నాము. నేనైతే అప్రాక్సిమేట్లీ 4కి అట్లా రిటర్న్ వచ్చినుండే. అండ్ పండుకున్న నిన్న రాత్రి ఎడిటింగ్ అయిపోయేసరికి 1:30 అయింది. ఇంకా పండుకున్న గుడి నుంచి వచ్చినాక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అయితే మీకు మళ్ళీ కలుస్తా. గాయస్ చెప్పినా కదా ఇంతకుముందుకి ఏ టెంపుల్కి వెళ్ళి వచ్చినా అని. ఇప్పుడైతే ఇక విసుగడు రాసుకుంటుండు. అబ్బా నేను రాగానే ఆపేసినవారా వీడియో తీయనికి. రాసుకుంటుండు. అమ్మనేమో ఫోటోలు చూసుకుంటుంది. అండ్ ఇంకా తిన్నాము ఇక అమ్మ ఫోటోలు చూసుకొని వేరే ఛానల్ ఉందని చెప్పినావు కదా, దేవుని ఛానల్, దాంట్లో అప్లోడ్ చేస్తా అన్నది ఈరోజు. దాంట్లో అప్లోడ్ చేసి ఇక ఎడిటింగ్ చేసుకొని పండుకోవడమే. ఇక ఈరోజు మళ్ళీ విన్ అయితే ఆన్ చేద్దాం. మనోడేడి ఇక ఆనేయండు. అండ్ ఈరోజు క్రికెట్ ఆడదాం అనుకున్నా కానీ చాలా మంది అయితే వచ్చిర్రు వెంకటేశ్వర స్వామికి. చాలా ఈరోజు చాలా మంది వచ్చిర్రు. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలామంది అయితే వచ్చిర్రు. ఫుల్ రష్. ముక్కోటి ఏకాదశి ఇంకా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారట దాన్ని. ఇప్పుడైతే మనం ఆన్ అవుతున్నాడు. నిన్న అనుకున్నంత స్ట్రగుల్ ఏం పెట్టలేదు నాకు. జల్దీగానే ఎడిటింగ్ అయింది. జల్ది అంటే వీడు ఆన్గానికి కొంచెం అటు ఇటు చేసిండు. ఇట్లా బ్లాక్ స్క్రీన్ వచ్చిండే నిన్న. ఇప్పుడు కూడా వచ్చింది. మళ్ళీ ఆన్ అవుతాడు జరసేపు అయినాక. నిన్ననైతే మస్తు లేట్ అయింది, అందుకనే ఈరోజు జల్దీ స్టార్ట్ చేస్తున్నాను ఎడిటింగ్. నిన్న 1:30 దాకా అయింది. ఇక ఈరోజు మొత్తం గుడిలోనే ఉన్నా. 2 సార్లు పోయినా. ఫస్ట్ టైము మా ఫ్యామిలీతో పోయినా, సెకండ్ టైము మా ఫ్రెండ్స్తో అయితే పోయినా. మళ్ళీ ఇక డోనర్ పాస్ ఒకటి ఉండే, దాంతో మేము పోయినాం. ఫ్రీ దర్శనం అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. వెనకాల దాకా ఘోరంగా లైన్ అవుతున్నది. ఫుల్ రష్. అసలు అంతమంది వస్తారని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలే, కానీ అంతమంది వచ్చిర్రు. ఇక చాలా అవుతున్నాడు. ప్రిపేరింగ్ విండోస్. మళ్ళీ ఏమైంది దీనికి, మొన్న కూడా ఇట్లనే అయింది. నా డేటా అంతా పోయినుండే.
మళ్ళా ఓల్డ్ యూజర్లకు పోతే దొరికింది. దీనికి నా సిస్టమ్కి రోజు రోజుకి ఏమవుతుందో. సరే మరి ఎడిటింగ్ అయిపోయాక మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా అప్లోడ్ చేస్తున్నప్పుడు. బాయ్. ఎడిటింగ్ అయితే చేసిన, కొద్దిసేపు చదువుకున్నా కూడా. మళ్ళీ రేపు కాలేజ్కి పోవాలి. ఈరోజు టెంపుల్ పోయినా, మస్తు సేపు ఎంజాయ్ అయితే చేసిన. నిన్న నిద్ర తక్కువ ఉండే, అందుకనే జల్దీ అనుకుంటున్నాను, జల్దీ లేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండండి. సో 13 days అయితే అవుతుంది, ఇంకా 100 days దాకా చేద్దాం. 13% అయితే మన గోల్ కంప్లీట్ అయింది. 100 days అయితే అవుతాయి, పక్కా చేద్దాం. అండ్ చదువుకున్నా కూడా ఇక మళ్ళా యాజ్ యూజువలే రేపు కాలేజీకి పోవాలి. పోయి వచ్చినాక మళ్ళీ రేపు ఏం చేస్తాను అన్నీ మనం ఏం ప్లాన్ చేసుకోవద్దు. నేను ఇప్పుడే చెప్తున్నా మీకు, మనము ఏం ప్లాన్ చేసుకోవద్దు. దేవుడే రాసి పెడితే అదే అవుతుంది. నేను ఇక యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఎప్పుడో ఉండే 1000 subscribers ఉండే దానికి. అది ఛానల్ ఎట్లనో హ్యాక్ అయిపోయింది, కరోనా టైంలో ఉండే. ఇక మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తానో చేయనో అనుకున్నా, కానీ ఎందుకో చేయబుద్ధి అయింది, చేసిన. అదంతా గాడ్స్ ప్లానే. గాడ్స్ గ్రేజ్ ఉంటుంది, అందరి మీద గాడ్స్ గ్రేజ్ ఉండాలి. అండ్ అందరూ బాగుండండి, అందరూ హ్యాపీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోకి ఇంతే. ఇది కూడా చాలా తక్కువైంది, 6 minutes అట్లా అయి ఉండొచ్చు. మళ్ళీ ట్రై చేస్తా, నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ నాకు సజెషన్స్ కూడా వచ్చినాయి షార్ట్స్ పెట్టమని. అంటే ఇక లేట్ అవుతుంది రాత్రి అని షార్ట్స్ ఏమి ఇంకా ట్రై చేస్తలే. షార్ట్స్ అంటే చాలా ఎడిటింగ్ చేయాలి, లాంగ్ వీడియోస్ అంటే జల్దీ అయిపోతుంది ఎడిటింగ్. షార్ట్స్ అంటే చిన్న చిన్న క్లిప్పు, అది మ్యాక్సిమం షార్ట్ ఒకటి 3 minutes దాకా పెట్టవచ్చు. ఆ 3 minutesని ఇప్పుడు మనం రోజంతా తీసింది క్లిప్పింగ్ చేసుకుంటూ చేస్తే 3 minutes చాలా అవుతుంది, చాలా టైం అయితే పడుతుంది. అందుకనే నేను లాంగ్ వీడియోస్ని అయితే ప్రిఫర్ చేస్తున్నా. షార్ట్ వీడియోస్ కూడా ట్రై చేస్తా. దీని తర్వాత షార్ట్ వీడియోస్ కూడా పెడతా. ఒక 25 days అయినాక కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఎడిటింగ్ అవన్నీ ఫ్రీ అయిపోతాయి కదా హ్యాండ్ సెట్ అయినప్పుడు. అప్పుడు మీకు డైలీ షార్ట్స్ ఇంకా లాంగ్ వీడియోస్ 2 పెడతా. లాంగ్ వీడియోస్ పెట్టి దాని కింద ఇప్పుడు నేను తీసే వీడియో ఉందనుకో, దీని షార్ట్ పెట్టి దీని కింద లాంగ్ వీడియో పెడతా. అట్లా ట్రై చేద్దాం, పెడదాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.